ఫేమ్ తెచ్చుకున్న తర్వాత ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుందండి? చాలా చిరాగ్గా ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నాను. నేను తిరుపతికి చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను. ఎంతో లైక్ ఆయనని స్మరించుకుంటూ వెళ్తుంటా. మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్క సెల్ఫీ అంటారు. లైఫ్ని లీడ్ చేయనీరు. ఏదన్నా క్యాఫిటేరియాకి వెళ్ళి కూర్చుంటాం, కాఫీ తాగి కొంచెం ప్రైవసీగా ఉండాలి. అక్కడికి వచ్చి అక్క మీరు చంద్రముఖి కదా, మీరు ట్రాన్స్ గురించి బాగా మాట్లాడతారు అని అన్నిసార్లు ఇబ్బంది పడం. కానీ టెంపుల్ దగ్గర నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డా, ఎక్స్క్లూజివ్గా తిరుపతిలో. వేరెక్కడా ఇబ్బంది పడను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రోడ్డు మీద షార్ట్ టీషర్ట్ వేసుకొని వెళ్ళినా వింతే. అలా సెలబ్రిటీ లైఫ్ కాదు నాది. ఒక సొసైటీలో బాధ్యతగా ఉంటూ మీరు ఓన్లీ నేను ట్రాన్స్ విమెన్ గురించి మాట్లాడడం కాదు. నేను నిర్భయ యాక్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు శ్రీహిత ఇష్యూ మాట్లాడాను, నిర్భయ ఇష్యూ మాట్లాడాను. ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. చాలా ర్యాలీస్కి వెళ్ళడం జరిగింది, ధర్నాలకు వెళ్ళడం జరిగింది. చాలా చేశాను నేను. యాజ్ అన్ ఇండివిజువల్గా నేను హ్యుమానిటీకి రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఎవర్ షీఈస్, వెదర్ షీఈస్ ఎ విమెన్, మెన్, ఏదైనా పర్లేదు. హ్యూమన్కి ఇబ్బంది కలిగింది అన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. సో ఆ సపోర్ట్ వల్లే నాకు వచ్చిన ఫేమ్ తప్ప నేనేం పెద్ద సినిమాలు 100 సినిమాలు తీసిన ఆర్టిస్ట్ని అయితే కాదు. నేను చేసింది 7-8 సినిమాలు మాత్రమే. నేనే రాజు నేనే మంత్రి నా ఫస్ట్ మూవీ. దాంట్లో రానాగారి పక్కన నేను ఎమ్మెల్యేగా చేశాను. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ సినిమా చేశాను. దాని తర్వాత ది బాయ్ సినిమా చేశాను. అలా సినిమాలు చేస్తూ లాస్ట్ ఇయర్ నేను స్వాగ్ అనే ఒక సినిమా చేశాను. దాంట్లో ట్రాన్స్ రోల్ చేశాను. అలా సినిమాలు నేను సోషల్ మీడియాలో బాగా ఉండడం వల్ల నాకు సినిమాలు వచ్చినాయి తప్ప నేను సినిమాల కోసమే ఈరోజు ప్రయత్నం చేయలేదు. బట్ ఇక్కడ ఇలా మీలాగా బయటకు వచ్చి మంచి చెప్పి, అంటే మంచి చెప్పిన వాళ్ళ మీద 100 రాళ్ళు పడతాయి. ఎందుకంటే అందరూ వరకు ఐ అగ్రీ. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది నేను ఇందాక మాట్లాడినట్టు అబ్బాయిలుగా ఉండి అమ్మాయిలాగా యాక్ట్ చేసి ఏదో లైక్స్ షేర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వీడిని చూస్తే ఇంకోటి తయారవుతున్నాడు. అదే అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఆపరు? ఎన్నోసార్లు చెప్తానండి నేను. మీకు ఒక మాట తెలుసా, పతివ్రత అనే వర్డ్ పాత సినిమాలలో ఉండేది. ఇప్పుడు పతివ్రత అని మనం ఎవరిని అంటాం? అరుంధతి అనసూయ గారిని అంటాం. ఎవరు? మహాసాధ్వి సావిత్రిదేవి గారిని అంటాం పతివ్రత అని. ఇప్పుడు ఈ మగబట్ల మీద వంటలు చేస్తూ మగవాళ్ళలాగానే ఉండి ఆడపిల్లల్లాగా బిహేవ్ చేస్తూ నేను పతివ్రతని గాయస్, హాయ్ గాయస్, నేను పతివ్రతని, నేను పప్పుచారు వండాను ఈరోజు, నేను చికెన్ వండాను, నేను పతివ్రతని అని మాట్లాడతారు. అసలు పతివ్రత అంటే వాళ్ళని కన్న తల్లి పతివ్రత, వాళ్ళని పెంచిన అక్క పతివ్రత. పతివ్రత వర్డ్ అది ఎవరికండి వర్తిస్తుంది? పాతివ్రత్యంతో ఉన్నటువంటి వాళ్ళకు వర్తిస్తుంది. ఇలాంటి ఎదవల్ని వీళ్ళు పతివ్రతలని అనుకుంటారని చాలామందిని తిట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో. డైరెక్ట్గా ఫోన్ చేసి తిడతాను, ఇలాంటివి మాట్లాడకూడదమ్మా, తప్పమ్మా, మీరు చేసే పద్ధతి తప్పు అని. ఒకడేమో ఒక నెల రోజులు గడ్డం మీసాలతో, ఫుల్ గడ్డం మీసాలతో మొగోళ్ళలాగా ఇక్కడ దాకా టీషర్ట్ వేసుకొని నా ఛాతి మీద ఎంట్రకలు చూడండి, నా గడ్డం చూడండి అంటాడు. వాడే టక్కున పబ్బుకి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తున్నాడు. డూసు డోంట్స్ అనేవి ఉండవా వీళ్ళకి? ఇలాంటి ఎదల వల్ల చూసేవాళ్ళు ఇంకా చెడిపోతున్నారు. మీరు ఏమన్నా నన్ను ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇదే ఇంటర్వ్యూస్లో ఇలాగే ఇంటర్వ్యూస్కి పిలిచిన కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఫ్యూచర్లో నేను అసలు ఏదో చేస్తున్నా అంటారు. ఫ్యూచర్లో అసలు నేను ట్రాన్సే కాదు, ఇదంతా కాదంటారు. కట్ చేస్తే వాళ్ళే శారీ కడతారు, వాళ్ళే కమ్యూనిటీ అయిపోతుంది, ట్రాన్స్లా మారిపోతున్నారు. ఏంటిది అసలు? మేము ట్రాన్స్లా మారింది మా బాడీలో ఉన్న డిఫెక్ట్ వల్ల అండి. మా కాలంలో నేను కాదు, కొన్ని వేల మంది, చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పమంటే నేను టకా పేర్లు కూడా చెప్పేస్తాను. ఆ కాలంలో ఇప్పుడు పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా తీయకూడదు, మేము తీయమాలి పేర్లు. వాళ్ళని చూసి మేము హిజరాలు అయ్యాం. నాన్న ఇట్లా సర్జరీ చేయించుకోవాలి, ఇట్లా బతకాలి, మన బతికింతే అంటే బతికాం. ఇప్పుడు అలా ఏం లేదు. ఫేమ్ వచ్చిందా వెళ్ళి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకుంటున్నాడు, కింద బాటమ్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఏ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ల కోసం అయితే వీళ్ళు వీడియోలు చేశారో అదే ఇన్స్టాగ్రామ్లో నైట్కింత, పగలకింత, గంటకింత అని మాట్లాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా డేటింగ్ యాప్ అయిపోయింది కాదంటారా? ఇలా కూడా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? జరుగుతుందండి. ఫేస్బుక్లో అవ్వట్లేదా క్రూజింగ్? ఎంత చండాలం అయిపోయిందంటే ఎక్కడ మీరు చూడండి. నా బాధ ఏంటి అంటే, సోషల్ మీడియా వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం సోషల్ ప్లాట్ఫామ్స్లో? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, నేను అదే అంటున్నా. ఒక్కరిని చూసి ఇప్పుడు అబ్బాయిగా చాలా మంది పాడైపోయినటువంటి వాడు కూడా నాకు తెలిసి లేడీ గెటప్ ఆర్టిస్ట్లో ఒక శాంతి స్వరూప్ తప్ప అందరూ మారిపోయారు. జబర్దస్త్ శాంతి స్వరూప్ తప్ప నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. శాంతి స్వరూప్కి పెళ్ళేం కాలేదండి పాపం.
అంటే నా క్లోజ్ శాంతి కాబట్టి చెప్తున్నా, శాంతి స్వరూపు. అండ్ తర్వాత ఉప్పల్ బాలు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు. ఉప్పల్ వాళ్ళ అబ్బాయా? అబ్బాయే కదండి, ట్రాన్స్జెండర్ అని ఎక్కడ చెప్పుకోడు కదా, నేను అబ్బాయిననే చెప్పుకుంటాడు కదా. ఇందాక మీరు అన్నట్టు హాయ్ గాయ్స్ ఆ కోవలోకి ఆ కోవలోకి రాడు. ఈవెంట్ల చీరల మీద పోతే మంచిగా డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి కట్టుకుంటుండేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా తను గేలాగా బిహేవ్ చేసినా ఏం చేసినా, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక హ్యాపీ బర్త్డే వీడియో చెప్తే 200 వస్తాయి కాబట్టి హ్యాపీ బర్త్డే వీడియో చెప్తాడు నవ్వుకుంటా అబ్బాయి. అదొక ఇన్కమ్ సోర్స్ మాత్రమే నా దృష్టిలో ఉప్పల్ బాలుకి. ఎక్కడ నేను ఏ రోజు కూడా ఉప్పల్ బాలుని అట్లా చూడలా. ఒకవేళ అయిపోతే నేనేం చేయలేను, అందరిలాగా అయిపోతే తను కూడా నేనేం చేయలేను. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఆ పిల్లోడి మీద నాకు కొంచెం గౌరవం ఉంది, ఆ ఒక్క పిల్లోడి మీద. ఇప్పుడు ఎందుకు ఉప్పల్ బాలు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగితే ఉప్పల్ బాలు నేను ప్రమోట్ చేయనని చెప్పినందుకు నాన్ వేసిన కూడా ఫోన్ కొనియడం జరిగింది. అంటే మీకు కూడా ఫేమ్ ఉంది కదా, ఈ బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని కూడా యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ నన్ను ఎందుకు ఎవరు అడగలేదంటే, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఒక పెద్ద టైగర్ లాగానే ఉన్నా మీడియాలో. లైక్ నా వాయిస్ కానీ నా కంటెంట్స్ కానీ ఏది కానీ ఎప్పుడు కొడితే తిడితే పగిలిపోయేటట్టే ఉండేటివి. నన్ను ఎవరు అడగలేదు, అసలు నన్ను ఎవరు బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడూ అడగలేదు కాబట్టి నేను చేయలేదు. అడిగితే నాకు ఏదన్నా ఆలోచన వచ్చేదేమో. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ ఎట్లా వాడతారో కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే మా కమ్యూనిటీలో అందరూ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అది మీకు తెలుసు. అండ్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కానీ వాడేవాళ్ళు ఇంకా తక్కువ మంది. ఇప్పుడు అందరూ వాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా 4 గోడల మధ్య కూర్చొని క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని ఇంట్లోనే కూర్చొని బెట్టింగ్ ఆడేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం రైట్ అంటారు? రాంగ్ అండి. బెట్టింగ్ యాప్స్ కాదు అసలు, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ డేటింగ్ యాప్స్ కానీ ఏవి ప్రమోట్ చేయకూడదు. బికాస్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈరోజు 10,000 వచ్చినాయని రేపు 10,000 వస్తాయి అనుకుంటే 10,000 లాస్ అయిపోతుంది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరికి లాభం? ఎవరైతే యాప్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి లాభం తప్ప వేరే వాళ్ళకి లాభం. పేకాట ఎంత దరిద్రమైందో బెట్టింగ్ యాప్ కూడా అంతే దరిద్రం. పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకుంటారా పట్టుకోరా? ఎందుకు పట్టుకుంటున్నారు? పేకాట వల్ల కొన్ని రాజ్యాలు కూలిపోయినాయి కాబట్టి. అలాగే బెట్టింగ్ యాప్ కూడా చెడ్డది కాబట్టి చేయకూడదు. నాకున్న ఫేమ్ కమ్యూనిటీలో నేను ఒక మంచి పని చేస్తానన్న ఫేమే ఉంది తప్ప ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, నన్ను ఎవరు అడగలేదండి. మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేశారా? లేదండి, నాకు తెలిసి చేయలేదు. ఎవరు చేయలేదు. అప్రోచ్మెంట్ రాలేదంటారు? రాలేదు అసలు, 100% నా కమ్యూనిటీతో అసలు చేయలేదు. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ మీద మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ ఆర్ వేస్ట్ యాప్స్, అంతే. చేయకూడదు, ఎవరు ప్రమోట్. అసలు బెట్టింగ్ అనేది ఆడకూడదు. బెట్టింగ్ అంటే బద్ధకంగా ఉండి ఒక రోజులో కోటీశ్వరులు అవ్వాలి అని ఒక ఆలోచన ఉన్న ఎదవలు చేసే పని అది. కాబట్టి చేయకూడదు. కష్టపడితే 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు దాచిపెట్టుకుని 8 రూపాయలు ఖర్చు పెట్టుకున్నవాడు గొప్పవాడు. ఒక్క రోజులో కోటీశ్వరులు అడుకునేవాడు ఎదవ, అంతే. పని చేత కానీ దద్దమ్మలు చేసే పని బెట్టింగ్ యాప్. సో ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నామో, కొంతమంది సోషల్ మీడియా కొంతమంది ఇంటర్వ్యూస్ ఇచ్చి మేము భార్యాభర్తలం మేమని చెప్పుకొని మళ్ళీ విడిపోయిన సందర్భాలు ఎలా అంటే ఇంకా లక్షల మంది జనాలకు దట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఎందుకు విడిపోయారు? మేము ఆదర్శం, మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం, మేము మా మనసులు మునిగిపోయామని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు విడిపోయారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఈ కమ్యూనిటీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? కమ్యూనిటీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ తల్లిదండ్రులతో ఉండి చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. అండ్ పేరెంట్స్ ఎవరైతే మీరున్నారో మాలాగా ఆడపిల్లలాగా బిహేవ్ చేసి ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళని కొట్టి ఇంట్లోంచి గెంటేయకుండా వాళ్ళు ఏం చదువుకుంటారు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అది చదివిపిస్తే బయటికి వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతికే అవకాశము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కలిగిస్తే చాలా బాగుంటుంది పేరెంట్స్ కానీ సొసైటీ కానీ. ఎందుకు అంటే నా కొడుకు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు అని ఫస్ట్ అమ్మకు తెలియదు, పక్కన ఆంటీయో లోకులు కాకులు లాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కొట్టడము, వాళ్ళని ఇంట్లోంచి గెంటేయటం ఇవన్నీ చేస్తారు. కాబట్టి అవి చేయకుండా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నాం. గవర్నమెంట్ కూడా 3rd కాలం ఇచ్చింది, అదర్స్ కాలం ఇచ్చింది, ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం కూడా. కాబట్టి మీ పిల్లల్ని చదివించుకోండి. మీ పిల్లల్ని ఇలాంటి రొంపలో దిగకుండా మీ పిల్లల్ని మీ తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకుంటే వాళ్ళు సేఫ్టీగా పెరుగుతారు. అప్పుడు సర్జరీస్ కానీ ఏవి కానీ మీరే చేయించవచ్చు. మీ పేరెంట్స్ దగ్గరే ఉండి మీరు అన్నీ చేయించుకోగలిగితే లైఫ్ ఎలా ఉంటుందంటే, బయటకు వచ్చిన తర్వాత ఒక బీకామ్ కానీ, ఒక ఎంబీఏ కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ చదివి ఒక IAS IPS చదివే అవకాశం కలిగించండి.
తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి, అప్పుడు ఇలాంటి కమ్యూనిటీయే ఉండదు కదండి. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎక్కిరిచ్చారనుకోండి, అప్పుడు నా ఫ్యామిలీతో ఉంటే నాకు ఎవరండి గార్డియన్? మా అన్న. ఏమ్రా మా చెల్లెని ఏమన్నావు అని అడగడా మా అన్నయ్య? అడగడా? అలాంటి ఒక జనరేషన్ రావాలి, అలాంటి కమ్యూనిటీ నాకు కావాలి. సో నేను నా కమ్యూనిటీని అలాగే ఉండమని చెప్తాను. బయటకు వచ్చేసిన వాళ్ళు వెనక్కి తిరిగి ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ వచ్చే తరాలు మీ పిల్లల్ని మీరు వదిలేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినటమో, సెక్స్ వర్క్ చేయటమో, లేకపోతే ఇంకేదో పని చేసుకొని బ్రతుకుతారు. కాబట్టి పేరెంట్స్గా మీరు వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఎలా ఉన్నా సరే, పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు తీసుకోగలిగితే మీరే మంచి బంగారు భవిష్యత్తు మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. అలాంటి పేరెంట్స్